పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈరోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట 6 ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, మరి ద్వాదశ రాసుల్లో కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందమ్మా చదువు పరంగా? అలాగే వీళ్ళకి ఏమైనా రెమెడీ కూడా చెప్పండి. ఇప్పుడు కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యా రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యా రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ కన్యా రాశిలోకి మనం చూసుకుంటే వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారము, అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారము నడుస్తోంది. అయితే ఎప్పుడైతే జన్మకేతువు సప్తమ రాహువు అవుతుందో కాస్త భార్యాభర్తల విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా వ్యవహరించాలి. ఏవో చిన్న చిన్న చికాకులు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మాట పట్టింపులు కావచ్చు, అలకలు కావచ్చు, ఏవో రకంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లోనూ ఏదైనా కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి చేసే విషయాల్లోనూ కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ కుజుడు కూడా వీళ్ళకి అర్ధాష్టమ కుజుడుగా మార్పు చెంది పంచమ స్థానంలోకి వెళ్తాడు. సంతానపరమైన విషయాల్లో సంతానపరంగా కాస్త వ్యధ, మానసిక చింతన ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది కనపడుతుంది. అంటే పిల్లలు మాట వినలేకపోవడం, లేదా ఎదురు సమాధానం చెప్పడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. అలాగే ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశం, లేదా కాస్త కొంచెం వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టడం, లేకపోతే నచ్చింది నచ్చలేదు అనే సమాధానం వాళ్ళు వెంటనే చెప్పలేకపోవడం, కొంచెం సాగదీయడం ఒక విషయాన్ని పట్టుకుని ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు కూడా వీళ్ళకి ఈ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలోను తనంతరం పంచమ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతోంది. కాబట్టి కాస్త ఇక్కడ కూడా స్త్రీతో మాట్లాడేటప్పుడు, అంటే అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, లేకపోతే చెల్లి కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త గొడవలు అయ్యే వరకు, వివాదాల వరకు లేకుండా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో కానీ చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కానీ ఏంటంటే కాస్త ఎప్పుడు ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది లేదని కాదు,
కానీ ఎప్పుడు ఏదో ఒక ఈ పని చేస్తూ ఒక పని చేస్తున్నా కూడా ఇంకొక దాని మీద దృష్టి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. అది వీళ్ళు ఏమైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం అంటే భూములు కావచ్చు ఇలాంటివి, అలాగే వ్యవసాయదారులకి, రైతులకి, బియ్యం అమ్మే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి మార్పు చెందుతాడు, అందరూ చతుర్థ స్థానాన్ని పంచమ స్థానాన్ని మార్పు చెందుతున్నాడు. ఎప్పుడైతే ఈ మార్పు చెందుతున్నాడు ఈ కుజబుధులు కానీ చూసుకుంటే పెద్దగా అంత అనుకూలంగా అయితే ఏమీ కనిపించట్లేదు. అంటే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఏమి అవ్వదు. ఇంట్లో ఎవరైనా సహజంగా వివాహం కుదిరిచ్చి పెళ్లి చేసిన పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహాలకైతే ఎటువంటి లోటు ఏమీ ఉండదమ్మా. ఈ కన్యారాశి వాళ్ళలో ఒకళ్ళకి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కానీ చాలా కష్టపడతారు. కష్టపడిన దాన్ని మాత్రం ప్రతిఫలం అనేది ఎక్కడికి పోదు. తప్పకుండా వీళ్ళు మంచి ప్రతిఫలాన్ని పొందడం అనేది జరుగుతుంది. అందులో వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఎక్కువ గణపతి ఆరాధన, గణపతికి గరికతో ఎక్కువగా పూజ చేయడం, లేదా గరికి నీళ్లతో శివునికి అభిషేకం చేసుకోవడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఓకే.